సైన్స్ కు అందని శక్తులు, మనిషి ఊహకు అందని పరిణామాలు ప్రపంచంలో ఎన్నో. సమాధానం దొరికిన ప్రతిసారి మరో ప్రశ్న సంధిస్తూనే ఉంటాయి. మిస్టరీగా మిగులుతూనే ఉంటుంది. అదే అలస్కా ట్రయాంగిల్. ఆ దారిలో గాల్లోకి ఎగిరిన విమానాలు ఆ ట్రయాంగిల్ దాటిన చరిత్రే లేదు. అమాంతం మింగేస్తుందా మిస్టరీ ప్లేస్? ఇప్పుడు అలాంటి ప్రమాదమే జరిగింది. దీంతో మళ్లీ చర్చకొచ్చింది. అసలేంటి అలస్కా ట్రయాంగిల్? గాల్లో విమానాలను అమాంతం మింగేయడమే. అంతు చిక్కని అలస్కా ట్రయాంగిల్ సీక్రెట్. అలస్కా ట్రయాంగిల్ మరో భారీ ప్రమాదం. ఇప్పటికీ 20,000 మందిని మింగేసిన ట్రయాంగిల్. అలస్కా ట్రయాంగిల్ ఏంటి? ఈ మరణాలు ఏంటి? బెర్ముడా ట్రయాంగిల్ గురించి వినే ఉంటారుగా. విమానం, షిప్ ఏదైనా సరే ఆ ప్రాంతం దగ్గరకు వెళ్తే బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అవి ఎక్కడకు పోయాయి, అందులో ఉన్నవాళ్లు ఏమయ్యారన్నది ఇప్పటికీ సస్పెన్సే. అలాంటిదే అలస్కా ట్రయాంగిల్ కూడా. గత 50 ఏళ్లలో ఈ ట్రయాంగిల్ 20,000 మందికి పైగా మింగేసింది. అలాంటి అలస్కా ట్రయాంగిల్లో ఇప్పుడు మరో ప్రమాదం జరిగింది. పశ్చిమ అలస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం అలస్కా ట్రయాంగిల్ ఏరియాలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్తో సహా 10 మంది చనిపోయారు. అయితే విమానం శిథిలాలను అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన గంటలోపే విమానం ఏటీసీతో సంబంధాలు పోయాయి. విమానం ప్రమాదానికి అసలు కారణాలు గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలోని అలస్కా ట్రయాంగిల్ ఒక అంతు చిక్కని ప్రదేశం. అక్కడ పర్యటించే వేలాది మంది జాడ దొరకదు. ఈ ప్రాంతంపై నుంచి ప్రయాణించే విమానాలు గల్లంతవుతున్నాయి. అలస్కా రాష్ట్రంలో యాంకరేజ్, జునేయు, వుడ్కియాగ్వి మధ్య త్రికోణాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతాన్ని అలస్కా ట్రయాంగిల్ అంటారు. ఎత్తైన మంచు కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో 1972 నుంచి పలు విమానాలు జాడ కోల్పోయాయి. ఈ ప్రాంతంలో పర్యటించే వేలాది మంది పర్యాటకులు ఏటా గల్లంతవుతున్నారు. రోజుల తరబడి సాగే సెర్చ్ ఆపరేషన్లు విఫలమవుతున్నాయి. ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ దొరకడం లేదు. 1972 నుంచి ఇప్పటి వరకు అలస్కా ట్రయాంగిల్లో దాదాపు 20,000 మంది ఆచూకీ లభించలేదు. ఏటా సగటున 2,250 మంది ఈ ప్రాంతంలో గల్లంతవుతున్నారు. మొట్టమొదటిసారి 1972 అక్టోబర్లో అలస్కా ట్రయాంగిల్ వెలుగులోకి వచ్చింది. అప్పటి 2 అమెరికా రాజకీయ నాయకులు యాంకరేజ్ సిటీ నుంచి జునై సిటీకి ఓ చిన్న విమానంలో వెళ్తూ ఉండగా అది కనిపించకుండా పోయింది. వారి ఆచూకీని కనిపెట్టేందుకు భారీగా సెర్చ్ ఆపరేషన్లు జరిగాయి. అయినా వారి డెడ్ బాడీలు కానీ, కనీసం విమానం ఆచూకీ కానీ ఇప్పటికీ దొరకలేదు. ఆ తర్వాత 1977లో మరో ఘటన జరిగింది. న్యూయార్క్కు చెందిన ఓ వ్యక్తి అలస్కాన్ అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి తిరిగి రాలేదు. 20 ఏళ్ల తర్వాత ఈశాన్య అలస్కాలోని పోర్కుపైన్ నది దగ్గర ఒక మనిషి పుర్రె లభించింది. దానికి DNA టెస్టులు చేయగా అది 20 ఏళ్ల కింద మిస్ అయిన వ్యక్తిది అని తేలింది. అమెరికా రాజకీయ నేతల ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందనే ప్రచారం జరిగింది. అయితే మరి విమానం ఎక్కడ, శవాలు ఎక్కడ? ఆ తర్వాత జరిగిన ప్రమాదాలు, ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలకు కారణం ఏంటి? ప్రమాదం జరిగితే శిథిలాలు, అవశేషాలు దొరకాలి కదా. ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇలా లక్షల ప్రశ్నలు అలస్కా ట్రయాంగిల్ చుట్టూ వినిపిస్తున్నాయి. సైన్స్కు అందని శక్తి, ప్రపంచాన్ని శాసించే పవర్ ఏదో ఆ ట్రయాంగిల్లో ఉందని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే భయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రమాదంతో ఆ భయాలు రెట్టింపయ్యాయి. అప్పటి వరకు సాఫీగా సాగిన ప్రయాణంలో అక్కడికి వచ్చేసరికి అలజడి. ప్రపంచంతో సంబంధాలు కట్, అంతలోనే మాయం. అలస్కా ట్రయాంగిల్లో అసలేం జరుగుతోంది? ఆ శక్తి ఇంత అలజడి క్రియేట్ చేస్తోంది. అతీత శక్తులున్నాయా, లేదంటే ఇదంతా గ్రహాంతరవాసుల పన?
అసలు అలస్కా ట్రయాంగిల్ వెనుక సీక్రెట్ ఏంటి? అలస్కా ట్రయాంగిల్ ప్రాంతంలో 50 ఏళ్లుగా అసాధారణ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు విమాన ప్రమాదంతో అక్కడ ఏం జరుగుతుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ ప్రాంతానికి సంబంధించి అనేక ఊహాజనిత కథనాలు, కొన్ని సైద్ధాంతిక వివరణలు ఉన్నాయి. అతీత శక్తులు ఉన్నాయని కొందరు, ఏలియన్స్ వల్లే ఇదంతా అని ఇంకొందరు, ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలే కారణమని మరికొందరు, ఎవరికి వారు అభిప్రాయాలు చెప్తున్నారు. అయితే పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నా ఇప్పటికీ ఏం జరుగుతుందన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. దీంతో అలస్కా ట్రయాంగిల్ మరిన్ని భయాలకు కారణమవుతోంది. అలస్కా ట్రయాంగిల్ ప్రాంతంలో ఎవ్వరూ అడుగు పెట్టలేనంత భయంకరమైన అడవులు ఉంటాయి. పెద్ద పెద్ద పర్వత శ్రేణుల్లో ఎప్పుడూ మంచు కురుస్తూ ఉంటుంది. ఇక్కడ సంచరించే ఎలుగుబంటులు చాలా ప్రమాదకరమని సైంటిస్టులు చెప్తున్నారు. ఇక అలస్కా ట్రయాంగిల్లో నావిగేషన్, కమ్యూనికేషన్ కు అంతరాయం కలిగించే అసాధారణమైన అయస్కాంత కార్యకలాపాలు ఉన్నాయని కొందరు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదాల వెనుక ఏలియన్స్ ప్రమేయం ఉందని, ఇక్కడ వాళ్ళు తిరుగుతూ ఉంటారని, ప్రమాదం వెనుక గ్రహాంతరవాసులే కారణం అనే అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో యుఎఫ్ఓలను గుర్తించినట్లు ప్రచారం ఉంది. ఆ ప్రాంతం చాలా విశాలమైందని, అక్కడ అటవీ ప్రాంతం ఉందని, ప్రకృతి ప్రమాదాలు జరుగుతాయని, దీంతో అక్కడికి వెళ్లిన వారు అదృశ్యమవుతున్నారు అన్నది మరో వాదన. ఏమైనా మనిషి మేధస్సుకు, ప్రయత్నానికి పరీక్ష పెట్టే ప్రాంతంగా అలస్కా ట్రయాంగిల్ నిలుస్తూనే ఉంది.